రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తోంది. గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఏటూరు నాగరం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన 7 మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాజేడు ప్రతీకారం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దళ కమాండర్ సహా 7 మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు కోటి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో తెలంగాణ మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో హతమైనట్టుగా తెలుస్తోంది. గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఏటూరు నాగరం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన 7 మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అమూల్య, ములుగు జిల్లాలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించి ఏటూరు నాగారం ప్రాంతం మండలంలోని కొండాయి చల్వాక సమీపం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు 7 మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు కుమ్మి నిర్వహిస్తున్నటువంటి సమయంలో మావోయిస్టులు తారాసపడినటువంటి క్రమంలో ఎదురు కాల్పులు జరిగినటువంటి క్రమంలో పోలీసులకు అటు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా నిర్ధారించలేదు. మృతి చెందినటువంటి మావోయిస్టులో కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోలీసులు ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం అయితే ఇంకా ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి భారీ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజలు భయాందోళనతో గురవుతున్నటువంటి మొన్న మావోయిస్టులు ఇద్దరిని చంపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం, ఇటు మావోయిస్టులు అటు పోలీసుల మధ్య ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎన్కౌంటర్ ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జరిగినటువంటి చల్వాక అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టు నేతలు మృతి చెందినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో కీలకమైనటువంటి నేతలు ఉన్నారా, ఉంటే ఎవరున్నారనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సతీష్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మృతి చెందిన మావోయిస్టులు 7 ఎవరైతే ఉన్నారో ఇందులో దళ సభ్యుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మావోయిస్టులకు ఒక కోలుకేని దెబ్బ అని అనుకోవచ్చు అంటారా? అమూల్య, ఇప్పటికే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. ములుగు మటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల కాలంలో 2 నెలల కాలంలోనే 67 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. అందులో కీలకమైనటువంటి నేతలు కూడా ఉండడంతో మావోయిస్టు ఉద్యమానికి అయితే తీరని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు కొరియర్ పేరుతోటి పోలీసులకు సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని చంపినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఆ పోలీసులతో కలిసి ఆ మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు కూడా పంచినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు గిరిజనుల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో పాటుగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడంతో 7 మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో మావోయిస్ట్ అయితే పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ తో చాలా మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ దళ సభ్యుడి మృతితో ఈ ఇన్సిడెంట్ తో చాలా మంది పోలీసుల దగ్గర లొంగిపోయే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు సతీష్? ఇప్పటికే పోలీసులు మావోయిస్టు నేతలను లొంగిపోవాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పునరావాసం కూడా కల్పించేందుకోసం చర్యలు చేపడుతున్నారు. మీద ఉన్నటువంటి కేసులు కూడా తొలగిస్తామంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వనం వీడి జనంలోకి రావాలంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మావోయిస్టు నేతలందరినీ కూడా జనావాసాల్లోకి రావాలంటూ కూడా జనారణ్యంలోకి రావాలంటూ కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు మావోయిస్టులు ఎంతవరకు పోలీసుల మాటను అంగీకరిస్తారు అనేటువంటి విషయాన్ని చూడాలి. మొత్తానికైతే ఇటు వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఆ కుమ్మింగ్లతోటి
అటు మావోయిస్టులను అంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలతో అయితే మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటు అయితే ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు అటు రిక్రూట్మెంట్ జరిగిన దానికంటే ఎక్కువగా కూడా ఇక్కడ ఎన్కౌంటర్ లో మృతి చెందేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇటు కుమ్మింగ్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమానికి అయితే తీరని నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఆ అడవిలో ఉన్నటువంటి ప్రాంతాలు అటు నెట్వర్క్ సంబంధించినటువంటి అంశాలతోటి వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులే వస్తున్నాయనేటువంటి చర్చ అయితే సాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.